క్రీస్తు యొక్క మార్గాన్ని మీకు బోధించాలని మీ మధ్యకు వచ్చి ఉన్నాం. మేము ఒక పాట పాడుతూ వచ్చారు, రండి రండి అని. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. సమస్త మానవులను ఆహ్వానించే దేవుడు ఆయనే యేసు క్రీస్తు. అందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మానవులు ఎట్లా ఉన్నారంటే ప్రయాసలతో ఉన్నారు. దినము లేచినది మొదలుకొని తిరిగి తమ దినాన్ని ముగించుకునే వరకు ప్రయాసపడతా ఉన్నారు. కానీ ఈ ప్రయాస కంటే ఒక ప్రయాస ఉంది, అది మోస్తూ ఉన్నారు. అదేమంటే పాపము అనే భారం. ఈ భారాన్ని ఎట్లా దించాలని మనుషులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, పుణ్య స్నానాలు, పుణ్య కార్యాలు ఎన్నెన్నో చేస్తున్నారు. కారణం ఏంటంటే తమ పాప భారం ఎలాగైనా దించుకోవాలి. అనేకమైన స్థలాలు దర్శిస్తున్నారు, కాలినడకన వెళ్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, వస్త్రాలు మార్చుకుంటున్నారు, కానీ జరగట్లే. కానీ ఒకే ఒక్క సంగతి, అదేమంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గర విశ్రాంతి ఉంచబడింది. అందుకనే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం ఇలా వ్రాయబడింది, దప్పిగొన్న వారులారా నీళ్ల యొద్దకు రండి, మీరు ఏమీ ఇవ్వకపోయినా ఉచితముగా పొందండి. దీని కొరకే మీరు ఏమి చేయక్కర్లేదు. దేవుడు ఏది కూడా అడగట్లేదు. ఆయన అడిగేది ఒకే ఒక్కటి. సామెతల గ్రంథం 23:26, నా కుమారుడా